జ్ఞానాపురం వైపు కడుతున్న 6 ప్లాట్ఫామ్స్ తాలూకా అండర్ కన్స్ట్రక్షన్ తాలూకా ఫుటేజ్ అండి. ఇదన్నీ కూడా దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇక నుంచి మనకి అవుటర్ లో ఇంకా ట్రైన్స్ వెయిటింగ్ ఉండదండి. హాఫ్ అన్ అవర్ 1 అవర్ ట్రైన్స్ అవుటర్ లో వెయిట్ చేసి తర్వాత మనకి ప్లాట్ఫామ్స్ కి రావాల్సిన అవసరం లేదు. సో ఇది 2027 డిసెంబర్ కల్లా ఇది కంప్లీట్ అయిపోయి ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఇది అయిపోయిన తర్వాత ఈస్ట్ ని వెస్ట్ ని కలుపుతూ ఒక ఎయిర్ బ్రిడ్జ్ ని ప్రపోజల్ నెక్స్ట్ ఇయర్ నుంచి ఆ ప్రపోజల్ స్టార్ట్ చేస్తారు. సో అది కంప్లీట్ అవడానికి ఇంకొక 1-2 ఇయర్స్ అవుతుంది. ముందుగా మనకి రైల్వే స్టేషన్ తాలూకా ఈ 6 ప్లాట్ఫామ్స్ కూడా కంప్లీట్ అయిపోతాయండి 2027 డిసెంబర్ కల్లా. విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో జరుగుతున్న ఈ 6 ప్లాట్ఫామ్స్ కన్స్ట్రక్షన్ ఎవ్రీ 3 మంత్స్ కి నేను మీకు అప్డేట్ ఇస్తానండి. వీడియో దీన్ని చిత్రీకరించి నేను పెడతాను. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. అలాగే ఇప్పటి వరకు కూడా మనకి ఉన్న పార్కింగ్ మెయిన్ జ్ఞానాపురం వైపు 350 కార్లు 1500 బైక్స్ పెట్టేటట్టుగా పార్కింగ్ ప్లేస్ ని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. దీంతో పాటు ఈస్ట్ ని వెస్ట్ ని కలిపే మెయిన్ రైల్వే స్టేషన్ నుంచి జ్ఞానాపురానికి రెండింటిని కలిపినట్టుగా ఒక ఎయిర్ బ్రిడ్జ్ ని కన్స్ట్రక్షన్ చేయడానికి నెక్స్ట్ ఇయర్ ప్రపోజల్ పెట్టారండి. సో ఈ ప్రపోజల్ నెక్స్ట్ ఇయర్ కంప్లీట్ అవుతుంది కాబట్టి అది కంప్లీట్ అవడానికి ఒక 2 ఇయర్స్ మేబీ పట్టొచ్చు. ముందుగా ఈ సర్వేగంగా ఈ 6 ప్లాట్ఫామ్స్ మాత్రం నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ కల్లా కంప్లీట్ అయిపోతాయని చెప్తున్నారండి. ఇప్పటి వరకు ఉన్న విశాఖపట్నం మొత్తం విజయవాడలో 10 ప్లాట్ఫామ్స్ ఇప్పటి వరకు ఏపీలో విజయవాడ నెంబర్ 1 అండి. సో ఇది కంప్లీట్ అయితే విశాఖపట్నం ఇస్ గోయింగ్ టు బి నెంబర్ 1 రైల్వే స్టేషన్ అవుతుందండి. సో తప్పకుండా దీని గురించి తెలుసుకోండి. రైల్వే స్టేషన్ ఎక్స్టెన్షన్ ప్లాట్ఫామ్స్ గురించి, అలాగే రైల్వే స్టేషన్స్ లో జరిగే ప్రతి కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కానీ, అలాగే రైల్వే స్టేషన్ లో మీకు ఏసీ వెయిటింగ్ హాల్స్ కాకుండా స్లీపర్ వెయిటింగ్ హాల్స్, అలాగే మీకు వెయిటింగ్ ఏసీ కాకుండా ప్లాట్ఫామ్ నెంబర్ 3లో మీకు స్లీపింగ్ పాడ్స్, తర్వాత దాని గురించి పూర్తి వివరాలు తీసి నేను ఒక వీడియో పెట్టాను. ఐకార్డులు ఇస్తాను, అలాగే కింద నేను డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను. ఆ వీడియో కూడా పూర్తి వీడియో చూడండి. రైల్వే స్టేషన్ పూర్తి వీడియో నేను పెట్టాను. సో అది కూడా నేను రైల్వే స్టేషన్ కూడా చూడండి, అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అలాగే ఈ ప్రాజెక్ట్ అయితే మాత్రం నెక్స్ట్ ఇయర్ 2027 డిసెంబర్ కల్లా కంప్లీట్ అయిపోద్ది. సో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ బిల్డింగ్ ఎక్స్టెన్షన్ అండి. మెయిన్ రైల్వే స్టేషన్ 3 ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ చేస్తూ తర్వాత నెక్స్ట్ జ్ఞానాపురానికి రెండింటికి కలుపుతూ ఎయిర్ బ్రిడ్జ్. సో అలాగే మనకి 3 మీటర్ల వెడల్పున్న బ్రిడ్జెస్, ఇప్పుడు 3 బ్రిడ్జెస్ ఉన్నాయండి మనకి. ఈ 3 బ్రిడ్జెస్ లో మనకి వాక్యబుల్ మనకి 3 మీటర్స్ మాత్రమే ఉంది. సో దీన్ని ఇప్పుడు 12 మీటర్లకి ఎక్స్టెన్షన్ చేసే ప్రపోజల్స్ ఇవన్నీ కూడా నెక్స్ట్ ఇయర్ నవంబర్ డిసెంబర్ లో ప్రపోజల్స్ అండి. ఇవన్నీ కంప్లీట్ అవ్వాలంటే ఇంకొక 2 ఇయర్స్ గ్యారంటీగా పడుతుంది. పార్కింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ప్రతి 3 మంత్స్ కి కూడా నేను మీకు అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్న వీడియోస్ ఖచ్చితంగా మీకు అప్డేట్ ఇస్తాను. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీకు తెలిసిన బంధువులకి షేర్ చేయండి. అలాగే మెయిన్ ఇందులో మనకి విశాఖపట్నం రైల్వే స్టేషన్ ఇది కంప్లీట్ అయితే మనకి ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం హైయెస్ట్ ప్లాట్ఫామ్స్ ఉన్న దీనిగా రికార్డ్ ఎక్కుతుందండి. విశాఖపట్నం రైల్వే స్టేషన్ పూర్తి వీడియో తీసి డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, అది చూడండి. అలాగే విజయనగరం రైల్వే స్టేషన్ గురించి పూర్తి వీడియో తీసి ఛానల్ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, అలాగే ఐకార్డ్ లో కూడా ఇచ్చాను. సో ఆ వీడియో కూడా చూడండి. అలాగే మీకు ఆర్ మాధవ్ 9 ఛానల్లో ప్రతిదీ కూడా క్రింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అలాగే ఐకార్డ్ లో కూడా ఇస్తాను. ఛానల్ ని విజిట్ చేసి ప్రతి వీడియో చూడండి. మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో కింద తెలియజేయండి.